ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2025 జూలై 2nd పక్షం అంటే 16 నుంచి 31 వరకు జరుగు రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాము. అందులో ప్రధానంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి ఈ యొక్క మీనరాశిలో ఉన్నారు, రాహువు వచ్చేసి కుంభరాశి, కుజకేతువులు వచ్చేసి సింహరాశి, అలాగే కుజుడు మరలా ఇక్కడ కన్యలేకి 28వ తేదీ వస్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు గురువు కలిసి ఇక్కడ మనకు ఈ యొక్క మిథున రాశి సంచారం చేస్తున్నారు. రవి బుధులు వచ్చేసి కర్కాటక రాశిలో ఉన్నారు. ఇది ఈ యొక్క గ్రహ గోచారము. ఈ గ్రహ గోచారాన్ని తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, పునరుసు 3 పాదాలు కలిపి మనకు మిథున రాశి మిథున లగ్నం కిందికి వర్తిస్తుంది. ఈ రాశిలోనే మీకు రాశిలోనే ఇక్కడ శుక్రుడు గురుడు దేవగురువు దైత్య గురువు ఉన్నారు. మీకు సప్తమ దశమాధిపతి అయిన బృహస్పతి, అలాగే శుక్రుడు మీకు వ్యయాధిపతి పంచమాధిపతి. శుభసూచకం 2 గ్రహాలు కూడా బాగా మీకు ఈ 2 గ్రహాలు బాగా ఇక్కడ ఉన్నాయి కాబట్టి కలిసి ఆనందదాయకమైనటువంటి రోజులు గడుపుతారు మీరు. శుక్రుడు ఖచ్చితంగా 1లో చాలా మంచి బలాన్ని ఇస్తాడు మీకు. గురువు 1వ రాశిలో ఈయన ఫలితాన్ని ఇవ్వడు కాబట్టి స్తబ్దంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే తన రాశి అయినటువంటి ధనుర్రాశిని సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు. అలాగే శుక్రస్థానమైనటువంటి పుత్రస్థానము, వివాహ స్థానము, హై పొజిషన్స్ ఇచ్చే స్థానము, అలాగే కళలకు సంబంధించినటువంటి వృత్తులకు ఎక్కువ గ్రిప్ ఇచ్చే ప్లేస్ అయినటువంటి తులారాశిని బృహస్పతి పంచమ దృష్టితో చూస్తున్నారు కాబట్టి, అలాగే సప్తమ దృష్టితోనూ ధనుర్రాశిని చూస్తున్నారు కాబట్టి లాకు సంబంధించినటువంటి విద్యలలో మంచి అభివృద్ధి వస్తుంది. సొసైటీలో గుడ్ విల్ పెరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అలాగే 9వ దృష్టితోటి రాహువుని చూస్తున్నాడు. ఈయన కుంభరాశిలో ఉన్న రాహువుని చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా రాహుదోషాలు మీకు అంతగా పెద్దగా పట్టకపోవచ్చు. ఈ యొక్క మిథున రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి రాహు, ఛాయాగ్రహాలకు ఓన్ హౌస్లు ఉండవు, కానీ బుధుని హౌసే రాహువుకు వర్తిస్తుంది. కేతువుకు వచ్చేసి బృహస్పతి యొక్క హౌస్ ఉపయోగపడుతుంది. మీనరాశి అక్కడ ఉంటారన్నమాట. ఈ విధంగా బృహస్పతి ఈ 3 వీక్షణ ద్వారా మీకు మంచి జరిగే అవకాశాన్ని స్పష్టంగా మీకు ఐడెంటిఫికేషన్ సొసైటీలో ఇవ్వడం, గోల్డ్కి సంబంధించిన ఆభరణాలు ఏవైనా సంపాదించుకోవటం, ఇల్లు ఇలాంటివి ఏవైనా మీరు పర్చేజ్ చేయాలనుకున్న తెల్లని వస్త్రధారణ ఇవన్నీ కొనడం చేయటం ఇవన్నీ కూడాను. అలాగే బిజినెస్ బట్టల వ్యాపారస్తులు కావచ్చు, సిల్వర్ గోల్డ్ విషయాలు కావచ్చు, అలాగే స్టోన్స్ నవరత్నాలకు సంబంధించినవి కావచ్చు, అలాగే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో ఉండి అందులో ప్రావీణ్యం పొంది దానినే బిజినెస్గా మార్చుకున్న వారికి కూడాను మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ మీకు శని భగవంతుడు దశమంలో ఉన్నారు. ఉద్యోగ వ్యవస్థలో కొంచెం స్లో జరిగే అవకాశం ఉంది. ఇంట్లో ఎల్డర్స్కి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ముందు మీరు ఎన్నో మెట్లు ఎక్కాలి. అవన్నీ ముందే జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీకు వచ్చేసి వ్యయంలో ఉన్నాడు, పంచమాధిపతి. ఈ శుక్రుడిని తీసుకున్నట్లయితే మీకు సకల కళలు ప్రయాణాలలో అభివృద్ధి ఇవన్నీ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాల ప్రయాణాలు మీకు విశేషంగా ఏర్పడతాయి. తద్వారా మీరు ఆనందాన్ని పొందే అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ యొక్క మిథున రాశి మిథున లగ్నం వారికి మీరు రుద్రాభిషేకం చేయించుకోవటము, అలాగే విష్ణుమూర్తి పూజలు చేసుకోవడం శ్రేయస్కరం. లక్ష్మీ ఆరాధన చేసుకున్నట్లయితే మీకు ఇంకా మంచి జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. మిథున రాశి వారికి మిథున లగ్నం వారికి బృహస్పతికి దత్తస్తోత్రం పారాయణ చేయడం, గానగాపూర్ విజిట్ చేయటం ఇవన్నీ చేసినట్లయితే ఇంకా మంచి అభివృద్ధి దశలోకి మీరు వెళ్తారు. రాహు మీకు 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి తండ్రికి సంబంధించిన వంశస్థులతో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్తి వివాదాలు ఏర్పడే అవకాశాలు కూడా లేకపోలేదు. అభివృద్ధి ఉంటుంది, వివాదాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్ని చూడడం అనేది చాలా మంచికి చెడుకు
ప్లస్ పాయింట్లు ఎదుర్పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే శని భగవంతుడు వచ్చేసి మీకు ఉద్యోగ స్థానంలో ఉన్నాడు కాబట్టి మందగమనం ఉంటుంది వృత్తిలో, వ్యాపారంలో. నెక్స్ట్ రాహు వచ్చేసి మీకు 9th హౌస్లో ఉన్నాడు. ఇది కూడా మీకు దుర్గా ఆరాధన చేసుకోవడం, ఈ యొక్క దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం మూలంగా, కొంతవరకు లలితా పారాయణం చేయడం, ఇవన్నీ కూడా మీకు చక్కగా పరిస్థితులను మీకు వివరించటానికి, మంచి ఎనర్జెటిక్ పాయింట్ని ఎలా తీసుకోవాలనే దానికి సూక్ష్మంగా ఈ సూత్రాలన్నీ తెలియజేయడం జరుగుతుంది. మీరు వచ్చేసి ఈ యొక్క స్టోన్ వచ్చేసి పచ్చని ధరిస్తే బాగుంటుంది అంటారు. కానీ రాశి ఫలితాలకు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్టోన్ చెప్తాం. అలా కాకుండా ఒక్కొక్క నక్షత్రానికి ఆ నక్షత్రాధిపతి ఎక్కడున్నాడో, ఆ రాశిధిపతి ఎక్కడున్నాడో మీ జాతకంలో అదంతా గమనించి పూర్తిగా స్టోన్ మారిపోతుంది. ఈ విధంగా మీరు చెక్ చేయించుకొని స్టోన్స్ కూడా పెట్టుకున్నట్లయితే రింగ్స్, మీకు చాలా అద్భుతమైన కాలం స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. స్వస్తి.